సింగరకొండ అద్దంకి మండలము. మా సంస్థ పేరు శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ సంఘం. ఇది 1978లో శ్రీరామ సేన కింద ఉండేది. ఆ తర్వాత దీనిని శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ సంఘముగా మార్చబడినది. ఈ 1978 నుంచి 24 గంటలు సింగరకొండలో కోదండ రామాలయంలో హరేనామ సంకీర్తన ఆంధ్రప్రదేశ్లో 24 గంటల హరేనామ సంకీర్తన జరిగేది ఇక్కడేనో, మళ్ళా కారంచేడులో జరుగుతుంది. ఇది నిత్యమే రాత్రి బావులు హరేనామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. కాలగమనంలో దీన్ని మేము శ్రీరామ వృద్ధులాశ్రమం కింద కూడా దీన్ని మరొక పదము చేర్చి వృద్ధులని ఇక్కడ మేము పోషిస్తుంటాం. వాళ్ళు రాత్రి బావులు 2 గంటలు 24 గంటలు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు. మేము వాళ్ళని పోషిస్తూ ఉన్నాం. అది కాక కాలక్రమంలో గుడి కాకుండా ఒక యాత్రికులు కానీ భక్తులు కానీ ఉండేదానికి రూములు కట్టించడం మా పెద్దవాళ్ళు మాకన్నా ముందు ఉన్నవాళ్ళు ఇది చేయటం జరిగింది. ఆ తర్వాత తోమాటి నాగేశ్వరరావు గారు ఆఫీసు, ఒక పెద్ద కనిమల శ్రీనివాసరావు గారు టెక్స్టైల్స్ మార్టూర్ ఆయన 5 లక్షల రూపాయలు ఇచ్చినందువల్ల ఆయన పేద ఒక పెద్ద గృహం వసతి గృహం కట్టించాము. ఆ తర్వాత మేము వృద్ధులు ఉండేదానికి 2 హాల్స్ కట్టించాము. ఆ తర్వాత ఇప్పుడు 40x80 ఒక పెద్ద హాలు సౌకర్యవంతమైన సుఖవంతమైన అన్ని విధాల ఆహ్లాదకరమైన ఒక భోజనశాల ఏర్పాటు చేశాము. ఈ భోజనశాల ఈ వృద్ధులకి భోజనమే కాక ఈ సింగరకొండ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి భక్తులు కూడా మేము నిత్యము అన్నదానం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒక ఫండ్ ఏర్పడిన తర్వాత నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన మాకు ఉన్నది. అది జరిగిద్దని ఆశిస్తూ ఉన్నాం. అయితే మా దగ్గర 30, 32, 40 మంది దాకా వృద్ధులు ఉంటూ ఉంటారు. అది కాక చాలా మంది ఇళ్ల దగ్గర ఇబ్బందులు పడ్డవాళ్ళు, సమస్యలతో బాధలతో వచ్చిన వాళ్ళు, తగాదాలు ఇంటికాడ అలిగి వచ్చిన వాళ్ళు వారానికి 2-3 మా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళని కూడా మేము సేద తెచ్చి అనునయించి ఈలోగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ కొడుకులు కానీ వాళ్ళ తాలూకు మనుషులు వచ్చి తీసుకెళ్తుంటారు. అందాక వాళ్ళని మేము పోషిస్తూ ఉంటాము. కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళు సమస్య తీరిపోయినాక వాళ్ళ అలక తీరినాక వెళ్ళిపోతుంటారు. వాళ్ళని కూడా చూస్తుంటాము. సింగరకొండ క్షేత్రానికి వచ్చే భక్తులు కూడా మేము నిత్యము 10 మందో 20 మందో 30 మందో ఒక్కో రోజు ఒక 40 మంది కూడా వస్తుంటారు. ఈ వృద్ధులకే కాక వాళ్ళకు కూడా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాము. ఈ విధంగా ఈ క్షేత్రంలో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఎలాగంటే ప్రతి 27 రోజులకి శ్రీరామచంద్రుడు జన్మ నక్షత్రం పునర్వసు వస్తుంది. ఆ రోజున ఏకాహం జరుపుతాం, అభిషేకం జరిగింది. 250 నుంచి 300 భోజనాలు ఏర్పాటు చేస్తాము. ప్రతి 27 రోజులకి అలా జరుగుతున్నది. సంవత్సరానికి 13, అధిక మాసం వచ్చినప్పుడు 14 జరుగుతుంటాయి. అది కాక కార్తీక మాసం వన భోజనాలు 4000 మందికి భోజనాలు పెడుతున్నాం. సింగరకొండ తిరణాలకు 5000 వరకు భోజనాలు పెడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలప్పుడు కూడా మేము ఈ కార్యక్రమం ఇవాళ కూడా 4000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాతి మండపం కొత్తగా ఏర్పాటు చేసినందువల్ల ఈ కుంభాభిషేకం, కలశ ప్రతిష్ట, రాతి మండపం దాదాపుగా 90 పైసలు పూర్తయిన సందర్భంగా ఆంజనేయ స్వామి గుడివారి ట్రస్ట్ వారు ఇలా భోజనాలు ఏర్పాటు చేయాలని కోరిన మీదట మేము కూడా భక్తులకి ఇతోధికంగా భోజనాలు పెట్టి మా యొక్క మా చేతనంత వరకు మేము సేవ చేస్తూ ఉన్నాం.
చేస్తున్నాడు. కావున భక్తులందరూ శ్రీ రాముడి రంగయ్య గారి సౌజన్యంతో మన కుక్కరకొండ శ్రీ స్వామి మహాకుంభాభిషేక